తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన సంస్థకు ఇచ్చే గ్రీన్ ఛాంపియన్ 2024 అవార్డును బుధవారం వాణిప్రసాద్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీచే తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన సంస్థలకు ఇచ్చే గ్రీన్ ఛాంపియన్ 2024 అవార్డును బుధవారం వాణిప్రసాద్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీచే తీసుకోవడం జరిగింది. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన, నీటి వనరుల సంరక్షణపై విద్యార్థులను సమాజంలోని ప్రజలను చైతన్యవంతపరుస్తున్నందుకు గాను అవార్డును బహూకరించింది. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ముప్పారావు నరేందర్ మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ తోట కిరణ్ తీసుకోవడం జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మీలా జయదేవ్, ప్రొఫెసర్ విజయలక్ష్మి, జేఎన్టీయూ యూనివర్సిటీ తదితరులు పాల్గొన్నారు.